ఎస్ఆర్ఎం న్యూస్ కి స్వాగతం. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి తన ప్రథమ లక్ష్యమని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం గోదావరి కెనాల్లో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యా సదుపాయాల ఏర్పాటు ద్వారా నూతన భవిష్యత్తు మెరుగువుతుందనే నమ్మకంతో ఈ ప్రాజెక్టును ఆరంభించామని తెలిపారు. విజ్ఞాన సముపార్జనకు విద్యార్థుల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం గోదావరికని పరిధిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కేంద్రంగా మారనున్నదన్నారు. ఇప్పటికే నూతనంగా ప్రతిపాదించిన ఈ కళాశాల కోసం అవసరమైన భూమి ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టామని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థలాన్ని పరిశీలించినట్టు చెప్పారు. విద్య ప్రతి ఇంటికి అందాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అలాగే ఈ కళాశాల నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన పరిపూర్ణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో ఈ కళాశాల ప్రాంతానికి ఒక విద్యా హబ్గా మారనే విధంగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకల్ స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.